హలో అండి. మీకు తెలుగు నేర్పిస్తున్నాను కదా! అలాగే ఇంగ్లీష్ కూడా ఎలా చదవాలో అన్నది కూడా చెప్తున్నాను. ఇప్పుడు గా గుణింతం వరకు చెప్పాను. గాకు ఒక సున్నా చుడితే గమ్. తెలుగు అనమాట ఇది. గమ్, గహ. గకు ఒక సున్నా గాకి ఒక సున్నా చుడితే గమ్. గాకి 2 సున్నాలు చుడితే గహ. గాకి గాకి పక్కన ఒక సున్నా చుడితే గమ్. గాకి పక్కన 2 సున్నాలు చుడితే గహ. ఈ 2 తెలుగు. ఇవి ఇంగ్లీష్లో రాయాలంటే ఎలా? గమ్ రాయాలంటే జిఏఎం గమ్. జిఏఎం గమ్ రాయాలనుకోండి ఇంగ్లీష్లో జిఏఎం గమ్. అలాగే గహ రాయాలనుకోండి జిహెచ్ఏ గహ. గహ రాయాలనుకోండి ఇంగ్లీష్లో జిహెచ్ఏ గహ. ఇది స్మాల్ లెటర్. ఈ ఏ అన్నది స్మాల్ లెటర్, ఇది బిగ్ లెటర్. గమ్, గహ, గమ్, గహ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.